ఏమోలేండి మాస్టారు. మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టే నేను చెప్పలేను. టైం 1:50 అవుతుంది కదా! ఆఫ్టర్‌నూన్ కాదండి. మిడ్‌నైట్. మిడ్‌నైట్ 1:50 అప్పుడు ఏం చేస్తున్నావా వంట రూమ్‌లో అనుకుంటున్నారేమో. ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకు అనుకుంటున్నారా? చెప్తారా అండి మరి ఎందుకు ఆలస్యం? ఇదైతే బేబీ క్యారియర్ బ్యాగు. అలానే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఏమేమి కావాలనేది. ఇప్పుడు ఇంత మార్నింగ్ బేబీని తీసుకొని ఎక్కడికెళ్తున్నా అనుకుంటున్నారా? మేము హొగెనికల్ వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము. ఏంది హొగెనికల్ వాటర్ ఫాల్స్‌కి బైక్‌లోనా? అంతొద్దులేండి. బైక్‌లో బేబీని తీసుకెళ్తే నెక్స్ట్ డే నుంచి నేను సఫర్ అవ్వాల్సొస్తది. అలా ఏం లేదు. కార్‌లో అయితే వెళ్తున్నాము. ఇది వైట్ ఫీల్డ్‌లోని అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అండి. చూపిద్దాం అనుకుంటే మంచు అలానే కారు పైన దుమ్మొచ్చేయడం వల్ల ఇంకా సరిగా సెట్ అవ్వలేదు. చూస్తున్నాను కదా! బయట ఇప్పుడిప్పుడే మంచయితే స్టార్ట్ అవుతూ ఉంది. అమ్మో! ఫుల్లు మంచుంది. మేము వెళ్ళే ప్లేస్ అంతా అయితే అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. ఇంకా ఇంత మార్నింగ్ ఏమేమి ఫుడ్ తీసుకెళ్లారనుకుంటారేమో. నేను బేబీకి బ్రెడ్ విత్ అవకాడో చేసుకొని వెళ్ళానండి. అలానే ఇడ్లీ కూడా పెట్టుకెళ్ళాను. ఇంకా వామ్ వాటరు అక్కడ వాటర్‌కి సెట్ అవుతాయో లేదన్నట్టు. మీరు పొగ చూస్తున్నారు కదా! పొగ మంచండి ఇది. మా ముందు ఏ వెహికల్ వెళ్ళి కాదు. ఈ మంచుకి అసల రోడ్డే కనిపించలేదు. అంత ఘనమైతే వచ్చేసింది మంచు. నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైమ్ ఇంత మంచుని అసలు ముందేం పోతుందా? అసలు కనీసం మన ముందేముందా అనేది కూడా కనిపియట్లేదు. ఇప్పుడే 5:46 అలా అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే. యాక్చువల్లీ బెంగుళూరు నుంచి హొగెనికల్‌కి 2 రూట్స్ ఏమో ఉన్నాయంట. మేము ఒక రూట్‌లో వెళ్ళాము. ఇవి టోల్ ప్లాజాస్ లేవనని. బట్ ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి. అసలు ఎలా ఉందంటే బైక్ రైడ్స్‌కైతే ది బెస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. అంటే చీకట్లో మాత్రం వెళ్ళొద్దండి ఎవరు కూడా. మార్నింగ్, ఈవినింగ్ ఆ టైంకంతా మన ప్లేసెస్‌కొచ్చేటట్టు చూసుకోండి. కానీ చాలా బాగున్నాయండి. చుట్టూ కొండలు, చెట్లు అబ్బా! అసలు మనం ప్రకృతికి ఇంత దగ్గరగా ఉన్నామా అని అనిపించేలా ఉంది. దూరంగా చెట్లు అలానే ఈ కొండలు చూడండి పెద్ద పెద్ద రాళ్ళు. ఇక్కడ అరటి తోటలు ఎక్కువున్నాయి. పూల చెట్లు ఎక్కువున్నాయి. వీటితో పాటు ఎనిఫల్ ఎని అది ఎలిఫెంట్ క్రాసింగ్ బోర్డ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కదండీ! ఇంక తప్పదు. అసలు ఈ రోడ్స్ చూడండి. తిరుమల ఘాట్ రోడ్స్ కూడా లేవండి. అంత ఇదిగా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు ఇంత ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఎక్కడో మహారాష్ట్రలో అక్కడైతే ఉంటాయండి ఇట్లా కొండలు చిన్న చిన్నవి. కానీ ఈడైతే ఇంకా అబ్బా! మీరెప్పుడైనా ఈ రోడ్స్‌లో వెళ్ళున్నారా? బెంగుళూరు టు హొగెనికల్ వాటర్ ఫాల్స్‌కెళ్ళే రోడ్ అండి ఇది. ఈ ప్లేస్‌లో ఎవరైనా వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి. అలానే హొగెనికల్ వాటర్ ఫాల్స్‌కి మీరెవరైనా వెళ్లారా? వెళ్తే మీ బేబీస్ తీసుకొని వెళ్తే ఏమేమి తీసుకెళ్లారో కూడా కామెంట్ చేయండి. నేనైతే బేబీకి 3 కాదండి 4 పెయిర్స్ ఏమో పెట్టుకున్నాను. బట్ అక్కడ ఏం అంత అవసరం లేదు. ఎందుకంటే మేమైతే వాటర్‌లో తడవలేదు. కొంతమంది వాటర్‌లో తడిచేస్తారని తీసుకోపోతారు. ఇప్పుడిప్పుడే సన్నయితే బయటకొస్తూ ఉన్నాడు. నేనింక మాకు పైనుంచి పడ్డ వాటరే కాబట్టి అవైతే మేము బయటకొచ్చేసరికి ఆరిపోయాయి. బాబుకేందంటే వాటర్ అవన్నీ. ఇక్కడ మన ఎంట్రీ అయితే 50 రూపీస్ కట్టించుకున్నారండి. ఇక్కడ అదే కాదండి. ఇంకొద్ది ముందు పోయాక 50 మళ్ళీ అక్కడ యూనియన్స్ ఒక 100 అమ్మో! వీటికి 200 అయితే అయిపోయింది. చూస్తున్నారు కదండీ కొండలు అబ్బా! ఎలా ఉందంటే అసలు చెప్పలేనండి. ఇంకైతే మేము కొండ దిగుతూ ఉన్నాము. ఇక్కడ చాలా దగ్గరలా ఫీడింగ్ చేయొద్దు కోతులకి అని చెప్తూ ఉన్నారు. మీరు ఫీడింగ్ చేయడం వల్ల ఏం లేదండి. అవి ఎవరైనా వెళ్ళేటప్పుడు బైకుల్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బందవుతది. వాళ్ళేమైనా తీసుకెళ్తుంటే వాళ్ళ పైకి దూకేసి వాళ్ళని ఇబ్బంది పెడతాయి. ఇక్కడ ఒక్కొక్క ఆవు కొమ్ములున్నాయండి. ఎంతెంత పొడుగున్నాయి. అవి గాని కుమ్మినాయంటే మాత్రం అయిపోతాం. అది కూడా మాకు అక్కడ దూరంగా నెమలైతే కనిపించింది. అసలు ఫస్ట్ ఇక్కడే మాకు నెమలి కనిపించింది. తర్వాత రివర్ దగ్గరికెళ్ళాక ఒక 5, 6 నెమళ్ళైతే కనిపించాయి. అక్కడ దూరంగా కనిపిస్తూ చూడండండి. అదే కావేరి నది. ఇక్కడైతే క్రొకోడైల్స్ అవన్నీ ఉంటాయంట. సో, నదిలోకి ఎవరు దిగొద్దని చెప్తున్నారు. అలానే మనకు తెలియని ప్లేసెస్‌లో మనం జాగ్రత్తగా ఉండడమే బెస్టు. మేమైతే నాకు, మా వారికి గూడా అన్ని పెయిర్స్ తీసుకెళ్ళాం కానీ, మేమైతే వాటర్‌లో తడవలేదు. అక్కడే చేపల కూర అవన్నీ వండించుకొని తిన్నాం. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి చూసామనేది. బట్ ఇదేందంటే బేబీని తీసుకెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలనేది మాత్రమే చెప్పాను. ఫుడ్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడికెళ్ళాక ఫుడ్డు అనేది వెజ్ అయితే దొరకదండి. ఆల్మోస్ట్ అంతా చేపలే దొరుకుతాయి. ఇన్‌కేస్ మీ బేబీకి ఆ ఫుడ్ పడకపోతే మళ్ళీ మీరే ఇబ్బందవుతారు. వచ్చే దారిలో కూడా ఎక్కడ ఏం ఫుడ్ అయితే ఉండదు. కాబట్టి మీరు తీసుకెళ్ళండి. అలానే వాటర్ కూడా తీసుకెళ్ళండి. అక్కడికెళ్ళి కొనుక్కొని ఆ వాటర్ పడకపోతే మళ్ళీ మనకే రిస్క్ అన్నమాట. ఇప్పుడే కావేరి నది చూస్తున్నారు కదండీ! ఎలా ఎళ్తుందో. ఇక్కడేనండి వీళ్ళొక 100 రూపీస్ అయితే తీసుకున్నారు. అమ్మ! ఈ డబ్బులకి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. బాయ్.